జనరల్ ఎస్సే ఎలా రాయాలి, ముఖ్యంగా మనకు తెలుసు సివిల్ సర్వీసెస్లో గ్రూప్ 1లో ఇట్లాంటి ఎగ్జామ్స్లో ఎస్సే రైటింగ్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. అదేవిధంగా మనం ఎస్సే బాగా రాయగలిగితే, మనం ఒక మంచి ఎస్సే రాయగలిగితే ఆన్సర్ రైటింగ్, జిఎస్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో కూడా ఎస్సే అనేది బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో ఎస్సే రైటింగ్ ప్రాక్టీస్ అనేది 2 విధాలుగా ఇంపార్టెంట్ మనకి. ఒకటి, మంచి ఎస్సే రాయటం వల్ల ఎస్సే రైటింగ్లో మంచి మార్క్స్ వస్తాయి. తర్వాత మెయిన్స్ ఆన్సర్స్లో కూడా మార్క్స్ వస్తాయి. దాంతోపాటు చాలా విషయాల మీద క్లారిటీ వస్తుంది. రేపు మీరు ఆఫీసర్ అయిన తర్వాత మంచి మంచి లెటర్స్ రాయగలరు, డ్రాఫ్ట్ రాయగలరు. ఎప్పటికైనా సరే ఎస్సే రైటింగ్ ఒక మంచి ఎడ్జ్ అవుతుంది అనమాట. మీరు గమనిస్తే చాలామంది ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుతున్నారు. ఇంజనీరింగ్ కాలేజెస్లో మనకి ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ అనేవి పూర్తి స్థాయిలో నేర్పిరు. ఇంజనీరింగ్ కాలేజెస్లో ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ అనేవి పూర్తి స్థాయిలో మనకి రావు. 4 ఏళ్ళు ఇంజనీరింగ్ చదివిన తర్వాత, 4 సంవత్సరాలు ఇంజనీరింగ్ చదివిన తర్వాత ఎస్సే రాయాలంటే ఒక పారాగ్రాఫ్లో తప్పులు లేకుండా రాయటం కూడా కష్టం. సో ఇప్పుడు స్పెసిఫిక్గా ఈ లెక్చర్ అనేది మనం యూపీఎస్సీలో, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీలో ఎస్సే ఎలా రాయాలనే దాని మీద చెప్తున్నాను. జనరల్ ఎస్సే రైటింగ్ స్కిల్ మీరు చూస్తే మనకు ఒక సిలబస్లో ఒక మాట ఉంటుంది, క్యాండిడేట్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు కీప్ క్లోజ్లీ టు ద సబ్జెక్ట్ ఆఫ్ ద ఎస్సే. అంటే ఎస్సే రాసేవాళ్ళు ఒక సబ్జెక్ట్ అడిగితే ఇంకొక సబ్జెక్ట్ రాయొద్దు. అండ్ అరేంజ్ దేర్ ఐడియాస్ ఇన్ అన్ ఆర్డర్లీ ఫ్యాషన్. వాళ్ళకు వచ్చిన ఐడియాస్ని ఆర్డర్గా అరేంజ్ చేసుకోవాలి. అంటే కంక్లూజన్ ముందు, ఇంట్రడక్షన్ వెనకాల అలా కాకుండా ఫస్ట్ ఏ సబ్జెక్ట్ మీద అయితే ఎస్సే అడిగారో ఆ సబ్జెక్ట్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి, ఆ సబ్జెక్ట్ గురించి రాయాలి. ఒకటి అడిగితే ఇంకో దాని గురించి రాయకూడదు. రెండోది, అరేంజ్ దేర్ ఐడియాస్ ఇన్ ఆర్డర్లీ ఫ్యాషన్. ఒక పద్ధతిలో ఆర్డర్లీ ఫ్యాషన్లో ఐడియాస్ అరేంజ్ చేయాలి. రైట్ కన్సైజ్లీ, చెత్త సుత్తి రాయకుండా బ్రీఫ్గా రాయాలి, నీట్గా రాయాలి. అంటే ఏదైతే అవసరమో ఆ మ్యాటర్ రాయాలి. అండ్ క్రెడిట్ విల్ బి గివెన్ టు ఎఫెక్టివ్ అండ్ ఎగ్జాక్ట్ ఎక్స్ప్రెషన్. అంటే క్లియర్గా ఎక్స్ప్రెస్ చేయగలిగిన వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వస్తాయి అని. సో యూపీఎస్సీ కానీ గ్రూప్ 1 కానీ ఎస్సే రాసేటప్పుడు ఫస్ట్ వాళ్ళు ఏం కోరుకుంటారు మన దగ్గర నుంచి, మన ఎస్సే కరెక్ట్ చేసే వాళ్ళు ఏం కోరుకుంటారు? ఫస్ట్ సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్. ఆ సబ్జెక్ట్కి కనెక్ట్ అయి ఉండాలి, సబ్జెక్ట్ని విడిపోకూడదు, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఆర్డర్గా అరేంజ్ చేయాలి, ఆర్డర్లీ ఫ్యాషన్తో అరేంజ్ చేయాలి. మూడో పాయింట్, రైట్ కన్సైజ్లీ, ఏది చెప్పాలనుకున్నది కన్సైజ్గా రాయాలి. నాలుగో పాయింట్, ఎఫెక్టివ్ ఎగ్జాక్ట్ ఎక్స్ప్రెషన్. ఎఫెక్టివ్ ఎగ్జాక్ట్ ఎక్స్ప్రెషన్ అంటే మీరు ఏదైతే ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నా స్పష్టంగా రాయండి. అంటే ముక్కు ఎట్టుందంటే ఇట్లా తిరిగి వచ్చి అలా రాయటం కాదు, నీట్గా ఎఫెక్టివ్గా ఎగ్జాక్ట్గా ఎక్స్ప్రెస్ చేయాలి. ఈ మాటలు ఎక్కడి నుంచి నేను చెప్పానంటే యూపీఎస్సీ సిలబస్ కాపీ ఉంటుంది, యూపీఎస్సీ నోటిఫికేషన్లో సిలబస్లోంచి చెప్పాను. ఓకే, ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు యూపీఎస్సీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో 250 మార్కులకి 3 గంటల టైంలో 2 ఎస్సెస్ రాయాలి. ఒక్కొక్క ఎస్సే 125 మార్కులు. నేను ఫస్ట్ టైం రాసినప్పుడు ఒకటే ఎస్సే ఉండేది, ఇప్పుడు 2 ఎస్సెస్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు 2 ఎస్సెస్ ఉన్నాయి. సో ఈ 2 ఎస్సెస్, అదే గ్రూప్ 1 ఎగ్జామ్స్లో అయితే 3 ఎస్సెస్ రాయాలి. అసలు ఇప్పుడు ఎస్సే స్ట్రక్చర్ ఎలా ఉండాలి, ముందు ఎస్సే నుంచి వాళ్ళు ఏం కోరుకుంటున్నారో చూద్దాం. రెండోది ఎస్సే స్ట్రక్చర్ ఎలా ఉండాలి. అండ్ ఇది చెప్పే ముందు ఒక మాట చెప్తాను. జనరల్గా మిగతా సబ్జెక్టులు ఉన్నాయనుకోండి, పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, ఇట్లాంటి మిగతా సబ్జెక్టులు, ఆ సబ్జెక్టుల్లో ఎక్స్పర్ట్స్ కరెక్ట్ చేస్తారు. ఎస్సేలో సబ్జెక్ట్ టీచర్స్ కంటే కూడా మంచి మంచి డిఫెన్స్ ఎక్స్పర్ట్సో, లేదా ఇంగ్లీష్ ప్రొఫెసర్సో, లేదా మంచి మంచి జర్నలిస్ట్లో, ఇలాంటి వాళ్ళు మనం ఎస్సే కరెక్ట్ చేస్తారు. సబ్జెక్ట్ పేపర్స్ ఏమో మన సబ్జెక్ట్స్ ఎక్స్పర్ట్స్ పంపిస్తారు. ఎస్సే రైటింగ్ పేపర్స్ జర్నల్గా అన్ని విషయాల్లో అవగాహన ఉన్న వాళ్ళకి పంపిస్తారు. సాధారణంగా జనరల్గా వ్యాసాలు రాసే వాళ్ళకి అలాంటి వాటికి పంపిస్తారు. సో ఎస్సేలో వాళ్ళు బేసిక్గా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే కనీసం మన సెంటెన్స్లో క్లుప్తంగా అర్థవంతంగా ఉండాలి, మరీ గ్రామర్ చెత్తగా రాయకుండా. అంటే అద్భుతమైన గ్రామర్, ఫ్లవరీ భాషలో అవి ఏమీ అవసరం లేదు. అద్భుతమైన గ్రామర్, ఫ్లవరీ భాషలో ఏమీ అవసరం లేదు, కానీ స్పష్టంగా రాయగలగాలి. అయితే నేను ఎస్సే రాసేటప్పుడు ఎలాంటి సూచనలు పాటించాను, నేను ఏమేం చేశానో చెప్తాను చూడండి. ఒక ఎస్సేకి
ఖచ్చితంగా ఉపోద్ఘాతం ఉండాలి, అంటే ఇంట్రడక్షన్. అండ్ ఎస్సే షుడ్ హ్యావ్ ఏ ప్రాపర్ ఇంట్రడక్షన్. ఎస్సేకి ఒక ప్రాపర్ ఇంట్రడక్షన్ ఉండాలి. జనరల్గా నేను ఎస్సేకి ఇంట్రడక్షన్ ఇచ్చేటప్పుడు ఎలా ఇస్తాను అంటే కాంటెంపరీ ఇష్యూస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాను. అంటే సమకాలీన అంశాల గురించి ఫస్ట్ చెప్తాను. ఒక టాపిక్ ఎస్సే వచ్చిందనుకోండి, ఆ టాపిక్ గురించి నిర్వచనం ఫస్ట్ రాయను. ఫస్ట్ పారాగ్రాఫ్లో ఒక టాపిక్ వస్తే దాని మీద డెఫినిషన్ రాయను, దాని బ్యాక్గ్రౌండ్ రాస్తాను, అంటే దానికి సంబంధించిన ఒక ఉపోద్ఘాతం రాస్తాను. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. మనకి నేను ఒక ఎస్సే ఇచ్చి దాని ఇంట్రడక్షన్ చెప్తాను చూడండి. ఒక టాపిక్ ఇచ్చి, టాపిక్ అనుకోండి టెర్రరిజం అనుకుందాం. టెర్రరిజం అనే టాపిక్ ఉంది, దాని మీద ఇంట్రడక్షన్ చూడండి. టెర్రరిజం అంటే ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడం, అలా రాయను. ఫస్ట్ ఏం రాస్తానంటే ప్యారిస్ నుంచి పఠాన్కోట్ వరకు, ఢిల్లీ నుంచి ఢాకా వరకు ఏ దేశం ఏ ప్రాంతం టెర్రరిజంకి అతీతం కాదు. ఫ్రమ్ ప్యారిస్ టు పఠాన్కోట్, ఫ్రమ్ ఢిల్లీ టు ఢాకా, నో ప్లేస్ ఇన్ ద ఎర్త్ ఆర్ హెవెన్ ఈజ్ ఇమ్యూన్ ఫ్రమ్ టెర్రర్ అటాక్స్. సో ఇలా మొదలెడతానమాట, అంతేగాని టెర్రరిజం డిఫైన్ చేస్తూ మొదలెట్టను. సో ఎప్పుడైనా సరే ఒక ఎస్సేకి ఇంట్రడక్షన్ ఇచ్చేటప్పుడు ఈ విధంగా రాయాలి. ఎప్పుడైనా మంచి సమకాలీన అంశంతో మొదలెట్టాలి. ఉదాహరణకి ఇంకొకటి చెప్తాను. ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళా సాధికారత మీద ఎస్సే రాస్తున్నారు అనుకుందాం. ఉమెన్ మీద రాస్తున్నారు, లేదా ఉమెన్ ఇన్ పాలిటిక్స్ మీద రాస్తున్నారు. ప్రజెంట్ పరిస్థితి ఎలా ఉందో కొంచెం ఒక గొప్ప విషయాన్ని రాసుకుంటూ లోపలికి వెళ్ళాలి, అంతేగాని డైరెక్ట్గా డెఫినేషన్ అనేది ఫస్ట్ పారాగ్రాఫ్లో రాయొద్దు. రెండో అంశం, ఒక ఎస్సే రాసేటప్పుడు ఇంట్రడక్షన్ ఎంత ముఖ్యమో ఎస్సేకి సంబంధించిన ఉదాహరణలు కొటేషన్స్ అంతే ముఖ్యం. ఎస్సేకి సంబంధించిన ఉదాహరణలు కొటేషన్స్ అంతే ముఖ్యం. ఉదాహరణకి ఒక చిన్న కొటేషన్ చెప్తాను. మీరు ఆరోగ్యం మీద ఎస్సే రాస్తున్నారు. ఇప్పుడు ప్రజారోగ్యం అనేది పెద్ద సమస్య, మీ అందరికి తెలుసు. 2016లో కూడా, ఈ మీద 2019లో కూడా క్వశ్చన్ వచ్చింది దాని మీద. సో ప్రజారోగ్యం గురించి, హెల్త్ కేర్, యూనివర్సల్ హెల్త్ కేర్ గురించి ఒక ఎస్సే రాస్తున్నారు అనుకుందాం. యూనివర్సల్ హెల్త్ కేర్ గురించి ఒక ఎస్సే రాస్తున్నారు అనుకుందాం. దీని మీద గాంధీ గారు ఒక కొటేషన్ చెప్పారు. ఇట్ ఈస్ హెల్త్ దట్ ఈస్ ద రియల్ వెల్త్ అండ్ నాట్ పీసెస్ ఆఫ్ గోల్డ్ అండ్ సిల్వర్. ఇట్ ఈస్ హెల్త్ దట్ ఈస్ రియల్ వెల్త్ అండ్ నాట్ పీసెస్ ఆఫ్ గోల్డ్ అండ్ సిల్వర్. అంటే మనిషికి గొప్ప సంపద ఏదైనా ఉంది అంటే అది ఆరోగ్యం. మనిషి దగ్గర ఉండే బంగారం వెండి కాదు, మనిషిలో ఉన్న ఆరోగ్యమే మనకి మహాసంపద. ఈ రోజున మనం చూస్తే ఎన్ని డబ్బులున్న వాళ్ళైనా, ధనిక దేశాలైనా, పేద దేశాలైనా, డబ్బులున్న వాడని లేడన్నాడా లాక్డౌన్ ఇల్లో కూర్చోవాలి, ఎందుకంటే ఆరోగ్యం అనేది అంత ముఖ్యమైన విషయం. సో గాంధీ గారు ఈ మాట ఎప్పుడో చెప్పారనమాట. అందుకని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఒక మంచి కొటేషన్ గుర్తుపెట్టుకోవాలి. ఉదాహరణకి నెల్సన్ మండేలా మీరు ఎడ్యుకేషన్ గురించి ఒక ఎస్సే రాస్తున్నారు అనుకుందాం. మండేలా గారు ఒక మాట చెప్పారు. ఎడ్యుకేషన్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ through which you can change the world. Education is the most powerful weapon through which you can change the world. ప్రపంచాన్ని మార్చగలిగే అత్యంత శక్తివంతమైన ఆయుధమే విద్య అని. సో ఇట్లాంటి కొటేషన్స్ అన్నీ ఒక చోట రాసి పెట్టుకోవాలి. ఇలా మీరు వినే ఉంటారు, కంట్రీకి 3rd ర్యాంక్ వచ్చిన రోణంకి గోపాలకృష్ణ తెలుగు మీడియంలో రాశారు. తనకు కూడా ఇలా కొటేషన్స్ అన్ని ఒక పుస్తకంలో రాసి పెట్టుకున్నారు. మీరు కూడా కొటేషన్స్ అన్నీ ఒక పుస్తకం మెయింటైన్ చేయండి. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, తర్వాత ఇక్కడ గాంధీ గారి కొటేషన్స్ కూడా అన్నీ ఒక చోట రాసి పెట్టుకోవాలి. ఉదాహరణకి ఒక 4-5 సంవత్సరాల క్రితం యూపీఎస్సీలో గాంధీ గారి కొటేషన్ క్వశ్చన్గా వచ్చింది. యూ మస్ట్ బీ ద చేంజ్ యూ విష్ టు సీ ఇన్ ద వరల్డ్. ఈ ప్రపంచంలో నువ్వు కోరుకున్న మార్పు నువ్వే అయి చూపించు అని గాంధీ గారు చెప్పారు. అని చెప్పి. సో ఇట్లాంటివి కూడా మీరు రెగ్యులర్గా ఫాలో అవుతుండాలి. మంచి మంచి కొటేషన్స్ రాసుకోవాలి. న్యూస్ పేపర్లో వచ్చే సెంటెన్స్లో కొటేషన్స్ అవన్నీ రాసి పెట్టుకోవాలి ఒక చోట. న్యూస్ పేపర్లో వచ్చే సెంటెన్సెస్, కొటేషన్స్. అదేవిధంగా ఎస్సే రాసేటప్పుడు సబ్ హెడింగ్స్ పెట్టాలా పెట్టకూడదా ఇంకొక క్వశ్చన్. సో మీకు ఇంట్రడక్షన్, కొటేషన్స్ ఇలా తయారు చేసుకోవాలి. ఎస్సే రాసేటప్పుడు సబ్ హెడింగ్స్ పెట్టాలా అవసరం లేదా అనేది ఒక డౌట్. ఎస్సేలో ఎక్కువ సబ్ హెడింగ్స్ పెట్టకూడదు, విపరీతంగా సబ్ హెడింగ్స్ పెట్టకూడదు. అక్కడక్కడ పెట్టుకోవచ్చు, ఒక 3-4 సబ్ హెడింగ్లు పెట్టుకోవచ్చు. అండ్ తర్వాత అక్కడక్కడ బొమ్మలు గీయొచ్చు, ఫ్లో చార్ట్స్ గీయొచ్చు, 1-2 ఫ్లో చార్ట్స్ గీయొచ్చు. బ్రౌన్ కలరు బ్లాక్ కలర్ స్కెచ్ వాడచ్చు. ఇది ఒక పద్ధతి. సో
ఎస్ఏలో 3-4 సబ్ హెడింగ్ల వరకు పెట్టుకోవచ్చు. బ్రౌన్ కలర్, బ్లాక్ కలర్ స్కెచ్ గీయచ్చు. అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన అంశం, చాలామంది ఎస్ఏలు ఒక 4-5 ప్రిపేర్ అవుతాం, 10-15 ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఎస్ఏస్ టాపిక్లు ప్రిపేర్ అయ్యేదానికన్నా మీరు ఎస్ఏ రైటింగ్ ప్రిపేర్ అవ్వండి. ఎస్ఏ ఎలా రాయాలని దానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఎస్ఏ టాపిక్స్ మనం అనుకుని రావచ్చు, రాకపోవచ్చు. కానీ మీరు ప్రిపరేషన్ ఎస్ఏ రైటింగ్ అలవాటైతే ఆటోమేటిక్గా జిఎస్ ఆన్సర్స్లో కూడా ఉపయోగపడుద్ది, ఎస్ఏలో కూడా ఉపయోగపడుద్ది. ఉదాహరణకి ఇప్పుడు ఎస్ఎస్ రాయాల్సి వస్తే, ఈ ఇయర్ ఎస్ఎస్ రాయాల్సి వస్తే ఎలా ప్రిపేర్ అవుతారో చూద్దాం. గాంధీ గారికి 150 సంవత్సరాలు జయంతి అంటే 150 ఇయర్స్ బర్త్ యానివర్సరీ జరిగింది. సో ఇక్కడ మీకు ఒక ఎస్ఏ రైటింగ్ వచ్చింది అనుకోండి. టాపిక్స్ ఫస్ట్ ఎలాంటి టాపిక్స్ ఊహించి రాసుకోవచ్చో చెప్తాను. ఫస్ట్ దీనిలో రిలవెన్స్ ఆఫ్ గాంధీ ఇన్ ద 21st సెంచరీ ఆర్ రిలవెన్స్ ఆఫ్ గాంధీ ఇన్ ద మోడర్న్ వరల్డ్ ఇలా రావచ్చు. లేదా ఇప్పుడు చూస్తున్నాం ప్రస్తుతం మనం ప్రపంచవ్యాప్తంగా ఇంతకుముందు మొత్తం గ్లోబలైజేషన్, ప్రపంచవ్యాప్తంగా ఇంతకుముందు గ్లోబలైజేషన్ అనే కాన్సెప్ట్ ఉంది. ఇప్పుడు దాన్ని చాలామంది మా జాతి, మా నేషన్, మాకు మేమే, హైపర్ నేషనలిజం అని. సో ఒక ఎస్సే రెగ్యులర్గా మనం ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దాన్నే ఏమంటామంటే గ్లోబలిజం వర్సెస్ నేషనలిజం, గ్లోబలిజం వర్సెస్ నేషనలిజం. అదేవిధంగా మనందరం చూస్తున్నాం ఎకనమిక్ స్లోడౌన్, మారుతున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, మారుతున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ. అదేవిధంగా ఇక్కడ ఫారెన్ పాలసీకి సంబంధించి కూడా రకరకాల ఎస్ఎస్ రావచ్చు. ఇప్పుడు మారిపోతుంది కదా వ్యవస్థలన్నీ, అలా రావచ్చు అనమాట. సో మనం ఒక ఎస్సే, కొన్ని ఎస్సేస్ మనం సొంతంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఒక 40-50 అవి వస్తే అని ఆశించి కాదు, ఒక రాయటం అలవాటు అవడానికి. ఇప్పుడు ఈ ఎస్ఎస్ ఊహించుకునే విధానం చెప్పాను, కొన్ని ఎస్ఎస్ మోడల్స్ చెప్తాను, కొన్ని ఎస్ఎస్ మోడల్స్ చెప్తాను చూడండి. ఒక ఎస్సే కిందాక చెప్పని స్ట్రక్చర్, స్ట్రక్చర్ ఎలా ఉండాలి అంటే ఇంట్రడక్షన్ ఉండాలి, ఫస్ట్ పారా ఇంట్రడక్షన్ ఉండాలి, రెండో పారా డెఫినిషన్ లేదా హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. ఫస్ట్ పారా ఇంట్రడక్షన్ ఉండాలి, రెండో పారా డెఫినిషన్ లేదా హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, మూడో పారా నుంచి బాడీలోకి వెళ్ళాలి. ఒక్కొక్క ఎస్సే విధానాన్ని బట్టి ఆ బాడీ మారుతూ ఉంటుంది. ఫైనల్ పారాలో కంక్లూజన్ ఉండాలి. ఎస్సే ఖచ్చితంగా పారాగ్రాఫ్లుగా డివైడ్ అయి ఉండాలి, ఎస్సే ఖచ్చితంగా పారాగ్రాఫ్లుగా డివైడ్ అయి ఉండాలి. సో ఇక్కడ మనం ఒక ఎస్సే మోడల్ తీసుకుందాం. 2-3 ఎస్సేస్ చెప్తాను, ఒక మోడల్ ఇప్పుడు చెప్తాను చూడండి. ఒక సినాప్టిక్, అండ్ ఖచ్చితంగా ఎస్సే ప్రిపేర్ చేసే ముందు, ఎస్సే డైరెక్ట్గా రాసే ముందు ఒక సినాప్సిస్ రాయాలి. సొంతంగా డైరెక్ట్గా ఎగ్జామ్లో కూడా డైరెక్ట్గా ఎగ్జామ్ రాయకూడదు, ఒక సినాప్సిస్ రాయాలి. సినాప్సిస్ అంటే ముందు దాన్ని మీరు ఏ విధంగా రాయబోతున్నారో 5-10 నిమిషాలు రాసి, 5-10 నిమిషాలు మీరు రాసి తర్వాత సినాప్సిస్ రాయాలన్నమాట. సో ఎస్సే సినాప్సిస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో లెట్స్ సీ సినాప్సిస్. ఇప్పుడు టెర్రరిజం అనే ఇందాక చెప్పిన టాపిక్లో ఫస్ట్ ఒక ఇంట్రడక్షన్ రాశాక టెర్రరిజం అంటే ఏంటో డెఫినేషన్ రాయాలి. డెఫినేషన్ రాశాక ఈ మధ్య టెర్రరిజం వల్ల ఎన్ని రకాల టెర్రరిజం ఉంది, ప్రపంచంలో రకరకాల టెర్రరిజం, ప్రపంచంలో రకరకాల టెర్రరిజంలో ఎన్ని రకాల టెర్రరిజం ఉందో చూడండి. స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం, స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం, రిలీజియస్ టెర్రరిజం, తర్వాత సైబర్ టెర్రరిజం, ఎకో టెర్రరిజం, న్యూక్లియర్ టెర్రరిజం, నార్కో టెర్రరిజం. మళ్ళీ చెప్తాను చూడండి. స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం, ఇప్పుడు పాకిస్తాన్ ఇండియాని టెర్రరిస్టులు ప్రోత్సహించి ఇండియా మీద పంపిస్తుంది కదా, స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం, రిలీజియస్ టెర్రరిజం, తర్వాత ఎన్విరాన్మెంటల్ టెర్రరిజం, నార్కో టెర్రరిజం, న్యూక్లియర్ టెర్రరిజం, బయో టెర్రరిజం. బయో టెర్రరిజం అంటే మీరు వినే ఉంటారు, యాంథ్రాక్స్ లాంటివి వాడేసి వేరే దేశాలను ఇబ్బంది పెట్టడం అనమాట. సో ఇట్లా ముందు రకరకాలు కూడా వాటి గురించి కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆ తర్వాత టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఎలా ఆపరేట్ చేస్తున్నాయి, వాటి యొక్క మెకానిజం ఏంటో రాయాలి. మీ అందరూ తెలుసు ఆల్ఖైదా, లష్కర్ ఈ తోయిబా, బోకో హారం ఇట్లాంటి పేర్లన్నీ కొన్ని, ఇట్లా ఏ విధంగా వాళ్ళ ఆపరేషన్స్ నెట్వర్క్స్, ఎలా క్రాస్ బార్డర్ టెర్రరిజం ఎలా జరుగుతుందో. తర్వాత టెర్రరిజం వల్ల జరిగే నష్టాలు రాయాలి, టెర్రరిజం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ రాయాలి, సోషల్ కాజెస్, ఎకనమిక్ కాజెస్, పొలిటికల్ కాజెస్, అండ్ లాస్ టు ప్రాపర్టీ, ఆస్తులు ఎలా పోతాయి, మనుషుల ప్రాణాలు ఎలా పోతాయి, ఇన్సెక్యూరిటీ, నేషనల్ సెక్యూరిటీ ఎలా థ్రెట్ అవుద్ది, వరల్డ్ సెక్యూరిటీ ఎలా థ్రెట్ అవుద్ది, ఇవన్నీ రాయాలి. తర్వాత ఇక్కడ మీరు ఇండియాలో ఎలాంటి చట్టాలు ఉన్నాయి, ఉదాహరణకి ఇండియాలో పోటా అని ఒక చట్టం ఉంది, తర్వాత అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఉంది. ఇండియాలో పోటా అని చట్టం ఉంది, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఉంది. అండ్ ఇండియా తీసుకున్న చర్యలు, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ, నాట్ గ్రిడ్ ఇట్లాంటి గురించి రాయాలి.
అంతర్జాతీయంగా తీసుకున్న చర్యలు. అంతర్జాతీయంగా 1996లో 1996లో ఇండియా CCIT కాంప్రహెన్సివ్ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ టెర్రరిజం ప్రపోజ్ చేసింది. ఐక్యరాజ్య సమితిలో ఇండియా ఒక ప్రపోజ్ చేసింది, ఒక కన్వెన్షన్ని ప్రపోజ్ చేసింది. దాని పేరు CCIT. CCIT అంటే కాంప్రహెన్సివ్ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ టెర్రరిజం, దాన్నే CCIT అంటాం. సో ఇవన్నీ కూడా మీరు సినాప్సిస్లో రాసుకోవాలి. ఇలా రాసుకున్న తర్వాత దీన్ని ఒక స్ట్రక్చర్ చేయాలి. ఈ స్ట్రక్చర్ ఏంటో చెప్తాను. ఇంట్రడక్షన్, డెఫినిషన్, టైప్స్, ఛాలెంజెస్ అంటే సవాళ్ళు, ఫస్ట్ ఉపోద్ఘాతం, తర్వాత నిర్వచనం, తర్వాత ఎన్ని రకాలు, తర్వాత ఎలాంటి సవాళ్ళు, తర్వాత గవర్నమెంట్ అంతర్జాతీయ సిస్టమ్, ఇంటర్నేషనల్ సిస్టమ్, అంతర్జాతీయ వ్యవస్థ తీసుకున్న ఇప్పటివరకు తీసుకున్న చర్యలు, ఆ తర్వాత ఎలా తీసుకోవాలి, మీ సజెషన్స్, మీ సూచనలు, తర్వాత కంక్లూజన్ అంటే ఎండింగ్. ఎప్పుడైనా సరే కంక్లూజన్ నెగిటివ్గా రాయకూడదు. ఏ సివిల్స్ గ్రూప్ 1 యాస్పిరెంట్ కూడా కంక్లూజన్ అనేది నెగిటివ్గా రాయకూడదు. అంటే ఇది ఇంకా బ్యాడ్, ఇది ఇంకా పరిస్థితి ఇంతే, ఈ దేశం మారదు అలా రాయకూడదు. ఖచ్చితంగా కంక్లూజన్లో ఒక పాజిటివ్ నోట్తో ఎండ్ చేయాలన్నమాట. అంటే ఒక మంచి శుభసూచకంతో ఎండ్ చేయాలి. ఇక్కడ మరీ ఇంప్రాక్టికల్గా ఉండకూడదు, అంటే ఊహల్లో ఉండకూడదు. రేపొద్దున కల్లా నేను కలెక్టర్ అయితే నా రాష్ట్రాన్ని నేను ఇలా చేస్తా, నా జిల్లాని ఇలా చేసేస్తా, అలా కాదు. ప్రాక్టికల్గా రాసి మంచి కంక్లూజన్ ఇవ్వాలి. మధ్య మధ్యలో కొటేషన్స్, ఎగ్జాంపుల్స్, ఎస్ఐలో మధ్య మధ్యలో కొటేషన్స్, ఎగ్జాంపుల్స్, చిన్న కథలు రాయొచ్చు, షార్ట్ స్టోరీస్ కూడా రాయొచ్చు అనమాట. సో ఇక్కడ ఇది ఒకసారి నేను ఎన్విరాన్మెంట్ మీద ఎస్ఐ రాశాను 2006లో అనుకుంటా. సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే టాపిక్ ఎస్ఐ రైటింగ్కి వచ్చింది. వచ్చినప్పుడు నాకు ఏమీ సడన్గా ఎండ్లో ఏది పోయం గుర్తురాలేదు, ఏ పద్యం గుర్తురాలేదు, ఏ కొటేషన్ గుర్తురాలేదు. నేను ఏం చేశాను తెలుసా, నేనే ఒకటి రాశాను. అప్పట్లో హచ్ అని ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చేది. హచ్ వాళ్ళ టెలికాం కంపెనీ వాళ్ళ యాడ్ వచ్చేదన్నమాట. యాడ్లో గ్రీన్ గ్రాస్ బ్లూ స్కై అని ఒక పాట వచ్చేది. నేనేం రాశాను తెలుసా, ఐ వాంట్ గ్రీన్ గ్రాస్, బ్లూ స్కై, క్లీన్ వాటర్ అండ్ ప్రిస్టైన్ ప్యూర్ ఎన్విరాన్మెంట్ టు లివ్ ఇన్. ఐ వాంట్ గ్రీన్ గ్రాస్, బ్లూ స్కై, క్లీన్ వాటర్ అండ్ ప్రిస్టైన్ ప్యూర్ ఎన్విరాన్మెంట్ టు లివ్ ఇన్. అంటే పచ్చనైన నేల, నీలాకాశం, పరిశుభ్రమైన నీళ్లు, నేను ఉండే అందమైన భారతదేశం నాకు కావాలి, స్వచ్ఛమైన భారతదేశం, ఇలా అనమాట. సో ఇట్లాంటివి మీరు సొంతంగా క్రియేట్ చేసుకొని రాసుకోవచ్చు. సో సొంతంగా కొన్నిసార్లు క్రియేట్ చేసుకొని రాసుకోవచ్చు అనమాట, తప్పేం లేదు. ఓకే, సో మధ్యలో ఎస్ఏ రైటింగ్ కాబట్టి ఆన్సర్ లాగా ఉండకూడదు. నేను ఇప్పుడు ఇందాక చెప్పింది సినాప్సిస్, దాన్ని ఎస్ఏ మోడల్లోకి తయారు చేయాలి. అంటే ఇంట్రడక్షన్, డెఫినిషన్, స్లోగా టైప్స్, దానివల్ల వచ్చిన కష్టాలు, దానివల్ల ప్రజా జీవితాలు ఎలా మారిపోతున్నాయి, ప్రభుత్వాలు ఎలా వీక్ అయిపోతున్నాయి, తర్వాత ఆఫ్రికా దేశాల్లో చాలా దేశాలు ఈ టెర్రరిస్ట్ గ్రూప్ వల్ల ఎలాంటి ఇబ్బంది పడుతున్నాయి, మిడిల్ ఈస్ట్లో టెర్రరిజం ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి, ఇవి రాస్తూ మధ్యలో డెఫినేషన్స్, ఎగ్జాంపుల్స్ రాయాలన్నమాట. సో ఇంకొక కాన్సెప్ట్ సేమ్ మీకు కోఆపరేటివ్ ఫెడరలిజం మిత్ ఆర్ రియాలిటీ అనే టాపిక్ తీసుకుందాం. కోఆపరేటివ్ ఫెడరలిజం మిత్ ఆర్ రియాలిటీ. సహకార సమాఖ్య నిజంగానేనా మిథ్య, అంటే వాస్తవమా బూటకమా? భారతదేశం ఒక సహకార సమాఖ్య వాస్తవమా బూటకమా? ఈ యొక్క ఎస్సేని 2016లో కూడా ఇచ్చారు ఎస్ఏ రైటింగ్లో యూపీఎస్సీ సివిల్స్ మెయిన్స్లో ఇచ్చారనమాట. కోఆపరేటివ్ ఫెడరలిజం మిత్ ఆర్ రియాలిటీ. దీనికి సినాప్సిస్ నేనైతే ఎలా తయారు చేసుకుంటాను, మీకు ఒక 5 నిమిషాలు ఒక ఫార్మేట్ చెప్తాను. దీనికి ఒక సినాప్సిస్ నేనైతే ఎలా తయారు చేసుకుంటానో చూడండి. దీనిలో ఫస్ట్ కోఆపరేటివ్ ఫెడరలిజం అనేసరికి ఈ రోజే నేను ఎస్ఐ రాస్తున్నాను అనుకుందాం. ఈ రోజున భారతదేశం అంతేకాదు ప్రపంచంలో చాలా దేశాలకు సమస్య, ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ సమస్య. కానీ ఇప్పుడు చూస్తే భారతదేశంలో రాష్ట్రాలు, దేశం అందరూ ఒకటే ఘాటిన వచ్చి దేశాన్ని ప్రొటెక్ట్ చేయాలని ట్రై చేస్తున్నారు, ఒక మహమ్మారి నుంచి కాపాడాలని ట్రై చేస్తున్నారు. రెగ్యులర్గా సీఎంస్ మోడీ గారిని సంప్రదించడం జరుగుతుంది. యూ హ్యావ్ సీన్ ఎ బెటర్ exchange of used thoughts and functioning issues, administrative functions together by the center and states.
there is very good interaction and there is very good platform between center and states today, and both are working in consonance. ఇన్ కాన్సనెన్స్ అంటే కేంద్రము రాష్ట్రాలు కూడా సమన్వయంతో పనిచేస్తూ చూసాం. కష్టాల్లో ఉన్నప్పుడు కలిసి ఉందాం, కష్టంలో మనందరం కలిసి ఉన్నాం, కలిసి ఉంటే కలదు సుఖం అని నిరూపించుకుంటున్నాం. ఇండియా ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద దేశాలు, ఇటలీ కానీ, స్పెయిన్ కానీ, అమెరికా కానీ, ఇలాంటి దేశాలన్నీ తట్టుకోలేని పరిస్థితుల్లో ఇండియా సహకార సమాఖ్య విధానంలో అద్భుతంగా పనితీరు కనిపించింది కోవిడ్-19 విషయంలో. సో ఇలా ఒక మంచి ఇంటరాక్షన్ అంటే నేను ఒక లేటెస్ట్ దాన్ని తీసుకుని, ఒక రీసెంట్ దాన్ని తీసుకుని ఒక మంచి ఇంటరాక్షన్ ఇచ్చాను. అలా ప్రతి టాపిక్ ఒక ఇంటరాక్షన్ మీరు లేటెస్ట్లోంచి తీసుకోవాలి, లేటెస్ట్ దానిలోంచి తీసుకోవాలి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 2004లో నేను మెయిన్స్ రాస్తున్నాను, యూపీఎస్సీ మెయిన్స్. దానిలో క్వశ్చన్ వచ్చింది, ఎస్ఏ క్వశ్చన్, విదర్ ఉమెన్ ఎమాన్సిపేషన్. విదర్ ఉమెన్ ఎమాన్సిపేషన్ అంటే భారతదేశంలో మహిళకి విముక్తి ఉందా, మహిళకి విముక్తి ఉందా అనే విషయము ఎస్ఏ వచ్చిందన్నమాట. ఆ ఎస్ఏలో నేను ఇంట్రడక్షన్ ఏం రాసాను తెలుసా? నా మెయిన్స్కి 2 రోజుల ముందు, నా మెయిన్స్కి 2 రోజుల ముందు నిషా శర్మ అని ఒక అమ్మాయి, నార్త్ ఇండియాలో నిషా శర్మ అనే అమ్మాయి హస్బెండ్ అంటే కాబోయే భర్త బ్రైడ్ గ్రూమ్ పెళ్లి పెట్టెల మీద కట్నం అడుగుతున్నాడంటే అమ్మాయి లేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. సో నేను ఈ అమ్మాయి ఎగ్జాంపుల్ రాశాను. ఉందా అంటే ఖచ్చితంగా ఉందని చెప్పాలి. ఒక అమ్మాయి ఉంది ఇలా నిషా శర్మ అని, మొన్నే పేపర్లో వచ్చింది, లేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది పెళ్లిపేటల మీద లేచి అని. అంటే అమ్మాయిలకి అవేర్నెస్ వస్తే ఖచ్చితంగా ఎంపవర్మెంట్ వస్తుంది అనే మీనింగ్తో ఫస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చాను అనమాట. సో మనకి పరీక్ష జరిగే ముందు రోజు వచ్చిన విషయంతో సహా ఏదైనా సరే ఇంట్రడక్షన్లో రాయొచ్చు. అలానే కోఆపరేటివ్ ఫెడరలిజం ఇప్పుడు చెప్పే ఎస్ఏలో కూడా ఇంట్రడక్షన్ మంచిది రాయొచ్చు ఇప్పుడు జరుగుతున్న అంశం గురించి. తర్వాత డెఫినిషన్స్ రాయొచ్చు కొన్ని అక్కడక్కడ. ఎలాంటి డెఫినిషన్స్ రాస్తాం చూడండి. గ్లాన్వెల్లీ ఆస్టిన్ అనే ఆయన ఇండియాని కోఆపరేటివ్ ఫెడరలిజం అన్నారు. గ్లాన్వెల్లీ ఆస్టిన్ అనే ఆయన భారతదేశాన్ని కోఆపరేటివ్ ఫెడరలిజం అన్నారు, సహకార సమాఖ్య అన్నారు. అదేవిధంగా ఐవర్ జెన్నింగ్స్ అనే ఆయన ఇండియా ఈజ్ ఎ ఫెడరేషన్ విత్ ఎ సెంట్రలైజింగ్ టెండెన్సీ అన్నారు. ఇండియా ఈజ్ ఎ ఫెడరేషన్ విత్ ఏ సెంట్రలైజింగ్ టెండెన్సీ అన్నారు. అక్కడక్కడ ఇలాంటి కొటేషన్స్ వాడుకోవచ్చు, 1-2. అండ్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పిన కోట్ కూడా వాడుకోవాలి. అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే ఇండియా ఇస్ అ ఫెడరల్ కంట్రీ అని చెప్పారు. దెర్ ఆర్ మెనీ ప్రొవిజన్స్ అంటే భారత రాజ్యాంగంలో కొన్ని అంశాలు ఏకీకృతం వైపు మొగ్గు చూపుతున్నప్పటికీ ఇండియా ఇస్ అ ఫెడరేషన్ అన్నారు. అంటే దెర్ ఆర్ సమ్ ప్రొవిజన్స్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ విచ్ ఆర్ ఇన్ ఫేవరబుల్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ బట్ స్టిల్ ఇండియా ఇస్ అ ఫెడరేషన్ అన్నారు. సో ఇవన్నీ అక్కడక్కడ రాయాలి. అక్కడక్కడ అన్నీ ఒకటే చోట రాయకూడదు. ఓకే, అసలు ఒక చోట ఇంకో చోట ఇది వాడచ్చు. ఎక్కడా కూడా మరి భారత రాజ్యాంగంలో ఫెడరేషన్ అనే మాట, ఇండియా ఫెడరేషన్ ఎక్కడ లేదు. ఆర్టికల్ 1లో ఏముంది? ఇండియా దట్ ఈస్ భారత్ షల్ బి ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్. అంటే ఇండియా అంటే భారత్ అనే దేశము రాష్ట్రాల యొక్క కలయిక, అంతేగాని ఎక్కడ కూడా ఫెడరేషన్ అని మాట్లేదు. ఇది కూడా ఎక్కడైనా వాడచ్చు. కానీ ఇండియా ఈజ్ అ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ కోఆపరేటివ్ ఫెడరలిజం. సో ఇక్కడ మీరు 2-3 అంశాలు చర్చిస్తూ వెళ్ళాలి, కొటేషన్స్ రాసుకుంటూ చర్చించాలి. ఏమేమి అంశాలు చర్చించాలో చెప్తాను చూడండి. ఎన్టీ రామారావు గారు ఒక మాట అన్నారు, కేంద్రం అంటున్నారు, అసలు కేంద్రం అనేది ఎక్కడుంది? కేంద్రం అనేది ఒక మిథ్య అని. ద కాన్సెప్ట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ అ కాన్సెప్చువల్ మిత్ అన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ అనే కాన్సెప్టే ఒక మిథ్య, ఒక మిత్. కేంద్రం అనేది ఒక కాన్సెప్చువల్ మిత్ అని చెప్పి ఎన్టీ రామారావు గారు అన్నారు. అది మిత్ కాదు, మిత్ అని రాయకండి, అది మిత్ కాదు. మిత్తా అని క్వశ్చన్ మార్క్ పెట్టండి, కానీ కాదు. సెంటర్ ఈజ్ ఆమ్ని ప్రెజెంట్ అండ్ కాన్స్పిక్యువస్. కేంద్ర ప్రభుత్వం ప్రతి చోట ఉంటుంది. కేంద్రం లేదే రాష్ట్రాలు లేవు, రాష్ట్రాలు లేదే కేంద్రం లేదు. కేంద్ర ప్రభుత్వం ప్రతి చోట ఉంటుంది. కేంద్రం లేకపోతే రాష్ట్రాలు లేవు, రాష్ట్రాలు లేకపోతే కేంద్రం లేదు. అది రాసి ఇక్కడ సినాప్సిస్లో ఏమేమి తయారు చేసుకోవాలి? నీతి ఆయోగ్ గురించి రాయాలి. తర్వాత ఇంటర్ స్టేట్ కౌన్సిల్ గురించి రాయాలి. జోనల్ కౌన్సిల్స్ గురించి రాయాలి. తర్వాత ఆల్ ఇండియా సర్వీసెస్ గురించి రాయాలి, అఖిల భారత సర్వీసులు. ఇవన్నీ రాస్తూ ఇక్కడ మీకు ఎందుకు ఈ డౌట్ వచ్చింది? మిత్ అనే మాట అన్నారు. కోఆపరేటివ్ ఫెడరలిజం మిత్తా అన్నారు కదా, అంటే అదొక మిథ్య అన్నారు కదా. మిథ్య అని ఎందుకన్నారు? దాని మీద మనం థింక్ చేయాలి, బ్రెయిన్ పెట్టాలి. దాని గురించి కొన్ని రాయాలి. మిథ్య అని ఎందుకన్నారంటే మీరు గమనించుంటారు, కేరళ గవర్నమెంట్ ఈ మధ్య
కేరళ స్టేట్ ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం మీద సుప్రీంకోర్టుకి వెళ్ళింది ఆర్టికల్ 131 కింద. అంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ విషయాల్లో మాకు నచ్చట్లేదు అని చెప్పి. అలానే కేంద్ర ప్రభుత్వంలో ఒక పార్టీ ఉండి రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకో పార్టీ ఉన్నప్పుడు మీ అందరికీ తెలుసు కేంద్రానికి రాష్ట్రానికి సమన్వయం ఉండట్లేదు. అలానే ఆర్టికల్ 356 ప్రెసిడెంట్స్ రూల్, రాష్ట్రపతి పాలన. అలానే ఈ ఫిస్కల్ ఫెడరలిజం, రాష్ట్రాలకి స్పెషల్ స్టేటస్లు, స్పెషల్ ప్యాకేజీలు, దాంతోపాటు రాష్ట్రాలకి ఇచ్చే నిధుల విషయాల్లో కూడా గొడవలు అవుతున్నాయి. ఇలా కేంద్రానికి రాష్ట్రానికి ఎక్కడెక్కడ ఇష్యూస్ వస్తున్నాయో అది కూడా చూడాలి. ఇక్కడ ఇంకొక పదం వాడచ్చు, ఎసమెట్రికల్ ఫెడరలిజం. ఎసమెట్రికల్ ఫెడరలిజం అంటే అసౌష్ఠవ సమాఖ్య విధానం. అంటే కేంద్రం అన్ని రాష్ట్రాలని సమానంగా చూడట్లేదు. ఉదాహరణకి మొన్న ఆగస్టు 5 వరకు జమ్మూ కాశ్మీర్కి స్పెషల్ స్టేటస్ ఉంది. అలానే ఇప్పటికీ 11 రాష్ట్రాలకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉంది. సో ఒక్కొక్క రాష్ట్రాన్ని ఒక్కొక్క విధంగా ఆ రాష్ట్ర అవసరాలను బట్టి. కానీ వేరే రాష్ట్రాలు ఏమంటున్నాయి, లేదు లేదు మమ్మల్ని సరిగ్గా చూడట్లేదు. ఇదే అసౌష్ఠవ సమాఖ్య విధానం, ఎసమెట్రికల్ ఫెడరలిజం. ఈ కాన్సెప్ట్ గురించి కూడా అక్కడ మెన్షన్ చేయగలగాలి. సో ఇట్లా ఇంటర్ స్టేట్ కౌన్సిల్, కేంద్ర రాష్ట్రాలు గొడవైనప్పుడు ఏ విధంగా పరిస్థితి ఉంది, జోనల్ కౌన్సిల్స్, అదేవిధంగా రాష్ట్రాల మధ్య మంచినీటి సమస్యలు వచ్చినప్పుడు ఎలా కొట్టుకుంటున్నారు, తర్వాత రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదాలు వచ్చినప్పుడు ఎలా కొట్టుకుంటున్నారు, ఇట్లా చాలా అంశాలు రాయాలి. అదేవిధంగా కొన్ని అంశాలు కేంద్ర జాబితాలో ఉన్నాయి, నేషనల్ సెక్యూరిటీ, అదేవిధంగా సిటిజన్షిప్, నేషనల్ సెక్యూరిటీ, తర్వాత ఎక్స్టర్నల్ అఫైర్స్ అంటే ఫారెన్ రిలేషన్స్. ఇవన్నీ ఇప్పుడు రాష్ట్రాలు కూడా ఏం చేస్తున్నాయి తెలుసా, ఇతర దేశాల నుంచి పెట్టుబడులను ఆకర్షించడానికి రాష్ట్రాలు డైరెక్ట్గా ఇతర దేశాలకు అప్పుడప్పుడు కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాయి. దాన్నే పారా డిప్లొమసీ అంటారు. చిన్న చిన్న రాష్ట్రాలు కూడా పెద్ద పెద్ద దేశాలతో డైరెక్ట్గా కాంటాక్ట్ చేస్తాయి. కానీ భారతదేశంలో రాష్ట్రాలు డైరెక్ట్గా పెద్ద పెద్ద దేశాలతో కాంటాక్ట్ చేసే విధానం చాలా తక్కువ ఉంటుంది. దానికి కారణం ఏంటంటే విదేశీ సంబంధాలు అనేవి మనకి యూనియన్ లిస్ట్లో ఉన్నాయి. విదేశీ సంబంధాలు, ఫారిన్ అఫైర్స్ అనేవి మనకి కేంద్ర జాబితాలో ఉన్నాయి, సెంట్రల్ లిస్ట్లో ఉన్నాయి అనమాట. సో ఇట్లా చాలా అన్ని రకాల అంశాలు డిస్కస్ చేయాలి. సో అదే కాకుండా ఇక్కడ మీరు ఆర్థికపరమైన అంశాలు, ఈ ఎస్ఏని ఎకనమిక్, పొలిటికల్, సోషల్ అన్ని విధాలుగా చూసుకోవచ్చు. ఇక్కడ ఒక మాట రాయాలి, ఇండియా ఈజ్ అ ల్యాండ్ ఆఫ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ. భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం. ఇండియా ఈజ్ అ ల్యాండ్ ఆఫ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ. ఈ కాన్సెప్ట్ రాసి, అందుకనే భారతదేశంలో సమాఖ్య విధానం చాలా స్పెషల్. భారతదేశంలో సమాఖ్య విధానం అనేది చాలా డిఫరెంట్, చాలా స్పెషల్ అని రాసి ఇదంతా రాస్తూ చివరికి అందరూ కొట్టుకుంటున్నారని రాయకుండా మీరు ఒక మాట కంక్లూజన్ ఇవ్వాలన్నమాట. ఖచ్చితంగా ఇండియా కోఆపరేటివ్ ఫెడరలిజమే. సార్లు చాలా స్ట్రాంగ్గా ఇండియా ఉంది, రాష్ట్రాలు చాలా హ్యాపీగా ఉన్నాయి, ఇలా అన్నీ రాసుకుంటూ. కానీ పొలిటికల్ సిస్టమ్స్ అంటే పొలిటికల్ పార్టీస్ వల్ల ఒకసారి కేంద్ర రాష్ట్రాల్లో డిఫరెన్స్ వస్తాయి. సో ఇండియాలో ఫైనల్గా గెలవాల్సింది భారతీయత ఐక్యత అని రాసి మంచి కొటేషన్స్ మధ్యలో రాయాలి. మీకు ఇక్కడ ఒక కొటేషన్ చెప్తాను. అది యాక్చువల్గా రుడియార్డ్ కిప్లింగ్ జంగిల్ బుక్లో చెప్పిన కొటేషన్ అనమాట. రుడియార్డ్ కిప్లింగ్ జంగిల్ బుక్లో చెప్పిన కొటేషన్. ఈ కోట్ ఏంటి తెలుసా, రెండు జంతువులు ఉంటాయి, ప్యాక్ అండ్ ఓల్ఫ్ 2 జంతువులు ఉంటాయి అన్నమాట. ఆ కొటేషన్ చెప్తాను, ఒకసారి బాగా వినండి. తెలుగులో కూడా మీనింగ్ చెప్తాను. నౌ దిస్ ఈజ్ ద లా ఆఫ్ ద జంగిల్, యాజ్ ఓల్డ్ యాజ్ అండ్ యాజ్ ట్రూ యాజ్ స్కై. అంటే ఇప్పుడు నేను చెప్పేది జంగిల్లో ఉన్న న్యాయం, నేను చెప్పేది ఆకాశం ఎంత పురాతనమైందో, ఎంత పాతదో, ఎంత అంత నిజం నేను చెప్పేది, అంత వాస్తవం నేను చెప్పేది. ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద ప్యాక్ ఈజ్ ద ఓల్ఫ్ అండ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఓల్ఫ్ ఈజ్ ప్యాక్. అంటే ప్యాక్ అనే నీ స్ట్రెంగ్త్ నీ ఫ్రెండ్ ఓల్ఫ్, అలానే వూల్ఫ్కి స్ట్రెంగ్త్ ప్యాక్. ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద ప్యాక్ ఈజ్ ఓల్ఫ్ అండ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఓల్ఫ్ ఈజ్ ద ప్యాక్. అలానే సెంటర్ ఈజ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ స్టేట్స్ అండ్ ద స్టేట్స్ ఆర్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ సెంటర్. తెలుగులో చెప్తున్నాను. ఇప్పుడు నేను చెప్పే వాస్తవం, ఆకాశం ఎంత పురాతనమైనదో, ఆకాశం ఎంత వాస్తవమైందో అంత వాస్తవం. అంటే ఏంటంటే కేంద్రం యొక్క బలం రాష్ట్రాలు, రాష్ట్రాల యొక్క బలం కేంద్రం, కేంద్రం యొక్క బలం రాష్ట్రాలు, రాష్ట్రాల యొక్క బలం కేంద్రం. ఈ రెండు విడిపోయి ఉంటే రెండు ఓడిపోతాయి. అది అలా అంత అందంగా రాయాలి, అంత అందంగా కంక్లూషన్స్లో నీట్గా తీసుకురావాలన్నమాట. మిగతా అంతా మనం రోజు చదివే ఉంటాయి, కానీ కంక్లూజన్ అనేది
సో రాష్ట్రాలు లేని కేంద్రం ఊహించుకోలేం, కేంద్రం సపోర్ట్ లేని రాష్ట్రాలు ఊహించుకోలేం అని రాసినప్పుడు, అంతకుముందు పారాగ్రాఫ్స్లో ఇవన్నీ రాసినప్పుడు ఆ కేంద్రం సపోర్ట్ రాష్ట్రాలకు ఎందుకు అవసరం అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. 2008లో ముంబై టెర్రర్ అటాక్స్ అయింది. 2008లో ముంబై టెర్రర్ అటాక్స్ అయింది నవంబర్లో. ముంబై పోలీస్ అందరు ట్రై చేస్తారు, బాంబే పోలీస్ అందరు కష్టపడారు, ఏమీ ముందుకెళ్ళలేదు. కానీ సడన్గా ఏం జరిగింది తెలుసా? సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ఎస్జీ వాళ్ళని పిలిపించి వాళ్ళందరినీ ప్రొటెక్ట్ చేయించి, తాజ్మహల్ హోటల్ వీళ్ళందరినీ. సో ఒక స్టేట్ గవర్నమెంట్ లా అండ్ ఆర్డర్ కష్టమైపోయినప్పుడు ఎవరు హెల్ప్ చేయాలి స్టేట్కి? సెంటర్. పారామిలిటరీ ఫోర్సెస్ వీళ్ళందరినీ పంపించి స్పెషల్ పోలీస్ ఫోర్సెస్ సెంటర్ చేయాలి. అలానే ఇప్పుడు కోవిడ్-19 ఉంది, స్టేట్ల దగ్గర రూపాయి లేదు, అన్ని స్టేట్లో ఆర్థికంగా నష్టపోతున్నాయి. ఎవరు హెల్ప్ చేయాలి? ఎవరు ప్యాకేజ్ ప్రకటిస్తుంది? స్టేట్. సో సెంటర్. ఇట్లా మీరు ఆలోచించాలి. ఆలోచించి రాష్ట్రాలకి ఎవరిని చూసుకుని బలం? కేంద్రాన్ని చూసుకుని. కేంద్రానికి ఎవరిని చూసుకుని ధైర్యం? రాష్ట్రాలను చూసుకుని. సో ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ ఇచ్చి చివరికి కంక్లూజన్ తీసుకురావాలి. అర్థమైందా? ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ ఇచ్చి చివరికి ఒక మంచి కంక్లూజన్ తీసుకురావాలన్నమాట. సో అదే కోఆపరేటివ్ ఫెడరలిజంలో. ఇంకా మీకు ఎగ్జాంపుల్స్ బోర్డు దొరుకుతాయి, చాలా విషయాలు. జమ్మూ కాశ్మీర్ విషయం రాయొచ్చు, నాగాల్యాండ్ విషయం రాయొచ్చు. తర్వాత కోఆపరేటివ్ ఫెడరలిజంలో ఒక స్టేట్కి కష్టం వచ్చినప్పుడు, ఒక స్టేట్కి డిజాస్టర్ వచ్చినప్పుడు సెంటర్ ఎలా ప్రొటెక్ట్ చేస్తుంది, అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ ఎలా ఇస్తుంది, ఇవన్నీ రాయొచ్చు అనమాట. ఓకే. సో ఇప్పుడు ఇంకొక ఎస్సే, ఇప్పుడు ఇంకొక సబ్జెక్ట్కి వెళ్దాం. ఇది ఒక సినాప్సిస్ చెప్తాను, ఒక ఐడియా చెప్తాను. సో మీరందరూ చూసారు కోవిడ్-19, కరోనా వైరస్. దీని మీద ఫిక్షన్ మూవీస్ చాలా వచ్చినాయి. ఒక కంటేజియన్ అనే మూవీ, అవుట్ బ్రేక్ అనే మూవీ, చాలా సినిమాలు చూపించారంట. చాలా సినిమాలు ఇలాంటివి చూపించారు. అంటే ఒకప్పటి ఫిక్షన్ ఇప్పుడు రియాలిటీ, ఒకప్పటి ఫిక్షన్ ఇప్పుడు రియాలిటీ. అంటే ఒకప్పుడు అది కల్పన, కానీ ఇప్పుడు అది వాస్తవం. దీని మీద ఒక ఎస్సే రైటింగ్ రావచ్చని నేను ఊహిస్తున్నాను. యూపీఎస్సీలో కానీ గ్రూప్ 1లో కానీ ఒక ఎస్సే రావచ్చని నేను ఆలోచిస్తాను. ఎస్సే ఎలా ఉంటుందంటే, ఎస్టర్డేస్ సైన్స్ ఫిక్షన్ ఈజ్ టుడేస్ రియాలిటీ. ఆ టాపిక్ ఎలా ఉండొచ్చు అంటే, ఎస్టర్డేస్ సైన్స్ ఫిక్షన్ ఈజ్ టుడేస్ రియాలిటీ. నిన్న సైన్స్ ఫిక్షన్ అది, అంటే ఒక కల్పన, ఈ రోజున అది వాస్తవం. దీని మీద ఎస్సే అడగొచ్చు. ఇక్కడ మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను, మీకు గమ్మత్తుగా అనిపించవచ్చు, కానీ చూడండి, ఒకసారి ఆలోచించండి. మనకి మాయాబజార్ సినిమా ఉంది. మాయాబజార్లో శశిరేఖ ఒక బాక్స్ ఓపెన్ చేస్తుంది. ఓపెన్ చేయగానే అక్కడ అభిమన్యుడు కనపడతాడు. కానీ ఈరోజు మనం చూస్తే స్కైప్, జూమ్, ఇలా చాలా యాప్స్ వచ్చేసినాయి. మనం ఏదనుకుంటే అది వాళ్ళని చూసే అవకాశం, అవసరం, చూసే ఫెసిలిటీ ఇప్పుడు వచ్చేసింది. సో ఒకప్పుడు అది ఒక సినిమాలో ఒక ఫిక్షన్, అలా చూడొచ్చా అని, కానీ ఇప్పుడు అది రియాలిటీ అనమాట. అలానే మీరు చూస్తే మహాభారతంలో క్లోనింగ్, స్టెమ్ సెల్స్ అనేది అక్కడ ఒక ఫిక్షన్, ఒక భారతంలో అలా జరిగిందంట, అలా పుట్టారంట పిల్లలని, కానీ ఇప్పుడు అది రియాలిటీ. అలానే పాత సినిమాల్లో అస్త్రాలు అనేది ఒక ఫిక్షన్, కానీ ఇప్పుడు మిస్సైల్స్ అనేది ఒక రియాలిటీ. సో మనం ఏదైతే ఫిక్షన్ అనుకున్నామో అవన్నీ రియాలిటీలోకి వస్తున్నాయి. అలానే ఒక సినిమాలో చూపించిన ఒక వైరస్ ఇప్పుడు ఆల్మోస్ట్ అదే పరిస్థితిలో మన దగ్గరకు వచ్చిందనమాట. ఎస్టర్డేస్ సైన్స్ ఫిక్షన్ ఈజ్ టుడేస్ రియాలిటీ. అయితే ఇట్లాంటి విషయాల్లో కొటేషన్స్ కూడా కొన్ని రాసి పెట్టుకోవాలి మనం ముందు నుంచే. ఇట్లాంటి విషయాలకు సంబంధించి మనం కొన్ని కొటేషన్స్ కూడా రాసి పెట్టుకోవాలి. ఉదాహరణకి నేను ఒక కొటేషన్ చెప్తాను. ఇట్లాంటి ఎస్సే వచ్చినప్పుడు మధ్యలో ఎక్కడైనా వాడుకోవడానికి ఫస్ట్ ఇంగ్లీష్లో చెప్పి తెలుగులో దాని మీనింగ్ చెప్తా. ఫస్ట్ ఇంగ్లీష్లో కొటేషన్ చెప్పి తర్వాత తెలుగులో దాని మీనింగ్ చెప్తాను అనమాట. అది చూడండి. రాబర్ట్ గొడ్డర్డ్, ROBERT, రాబర్ట్, GODDARD. యాక్చువల్లీ అతని పేరు రాబర్ట్ H. గొడ్డర్డ్, ROBERT, రాబర్ట్ GODDARD. రాబర్ట్ H. గొడ్డర్డ్ అని ఆయన ఒక కొటేషన్ చెప్పాడు. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు సే వాట్ ఈజ్ ఇంపాసిబుల్. It is difficult to say what is impossible. For the dream of yesterday is the hope of today. I am repeating. నేను మళ్ళా రిపీట్ చేస్తున్నాను. It is difficult to say what is impossible.
ఫర్ ద డ్రీమ్ ఆఫ్ ఎస్టర్డే, ఫర్ ద డ్రీమ్ ఆఫ్ ఎస్టర్డే ఈజ్ ద హోప్ ఆఫ్ టుడే, ఫర్ ద డ్రీమ్ ఆఫ్ ఎస్టర్డే ఈజ్ ద హోప్ ఆఫ్ టుడే అండ్ ద రియాలిటీ ఆఫ్ టుమారో, and the reality of tomorrow, and the reality of tomorrow. I am repeating the entire quote. It is difficult to say what is impossible. It is difficult to say what is impossible. For the dream of yesterday is the hope of today. For the dream of yesterday is the hope of today and the reality of tomorrow. And the reality of tomorrow. అంటే ఏది అసాధ్యమో ఇప్పుడు చెప్పటం చాలా కష్టం. ఎందుకు అంటే నిన్న కళ అనుకున్నది ఈరోజు ఒక ఆశగా ఆవిర్భవించింది. జీవితంలో ఇది జరగదు, ఇది అసాధ్యం, ఇలాంటివి మనకి రావు అని చెప్పటం కష్టం. నిన్న ఒక కళ, ఈరోజు ఒక ఆశ, ఆ కళ నెరవేరుతుందనే ఆశ, రేపు అది వాస్తవంలోకి వచ్చేస్తుంది అనమాట. సో ఇది రాబర్ట్ గొడ్డర్డ్ అని ఆయన చెప్పారు. ఇలాంటి కొటేషన్స్ మధ్యలో రాయాలి, ఇలాంటి కొటేషన్స్ మధ్యలో రాయాలి. సో దీనిలో మీరు సైన్స్ ఫిక్షన్ మూవీస్ గురించి, సైన్స్ ఫిక్షన్ ఆథర్స్ గురించి, ఆ సైన్స్ ఫిక్షన్స్లోంచి ఇన్నోవేషన్స్ ఎలా పెరిగాయి, ఆవిష్కరణలు ఎలా వచ్చాయి, ఇవన్నీ కూడా కనెక్ట్ చేస్తూ మీకు సినాప్సిస్ ఎలా రాయాలో చెప్తాను దీనికి సంబంధించి. సైన్స్ ఫిక్షన్ అనగానే అన్నీ పెద్ద పెద్ద ఇన్వెన్షన్స్ గురించి అవసరంలా, చిన్న చిన్న మార్పుల గురించి కూడా కావచ్చు. పెద్ద పెద్ద ఇన్వెన్షన్, హ్యూమన్ రిలేషన్ కూడా జాయింట్ ఫ్యామిలీ నుంచి న్యూక్లియర్ ఫ్యామిలీకి వచ్చింది, అవి కూడా రాయొచ్చు. అన్నీ మీరు అందరూ సైన్స్ ఫిక్షన్ ఎస్సే రైటింగ్లో కొన్ని రిలవెంట్ టాపిక్స్ కూడా వేరే వెళ్ళి రాయాలి. అంతేగాని కేవలం సైన్స్ అంటే ఓన్లీ సైన్స్ గురించే కాదు, కేవలం సైన్స్ అంటే ఓన్లీ సైన్స్. ఇక్కడ మీరు చెప్తాను చూడండి 2-3 ఎగ్జాంపుల్స్. టైం మిషన్, టైం ట్రావెల్ అంటారు. టైం మిషన్ పాత రోజుల్లో బాలకృష్ణ సినిమా ఒకటి ఉంది, ఆదిత్య 369 అని. టైం మిషన్ ఎక్కి మనుషులు విజయనగర రాజులకు వెళ్ళిపోయి రత్నాలు రాసులు పోసునవి చూస్తారు. అట్లాంటి టైం ట్రావెల్ సాధ్యం కాదు, అట్లాంటి టైం ట్రావెల్ సాధ్యం కాదని చెప్పి చాలామంది సైంటిస్టులు చెప్పారు. ఈవెన్ స్టీఫెన్ హాకింగ్ కూడా చెప్పారు. కానీ వర్చువల్గా అట్లీస్ట్ టైం మిషన్లో ట్రావెల్ సాధ్యం కాకపోయినా, రియాలిటీలో సాధ్యం కాకపోయినా, మళ్ళీ ఒక టైం మిషన్ ఎక్కించి కొంచెం బ్యాక్గ్రౌండ్ తీసుకెళ్ళి ఒక సినిమాలాగా చూపించవచ్చు. ఆల్మోస్ట్ వర్చువల్ రియాలిటీ, దీన్నే వర్చువల్ రియాలిటీ అంటారు. సో వర్చువల్ రియాలిటీ కాన్సెప్ట్, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సు, తర్వాత రోబోటిక్స్, ఇప్పుడు రోబోస్. తర్వాత మీరు చిన్నప్పుడు చదివే ఉంటారు గలీవర్ లిల్లీపుట్స్, నానో టెక్నాలజీ. చిన్న వాళ్ళు కలిస్తే ఆ నానో టెక్నాలజీ ఎలా ఆవిష్కరించబడిందో. అలానే బయోటెక్నాలజీ, తర్వాత క్లోనింగ్, స్టెమ్ సెల్, మహాభారతంలో ఇలాంటి వాటిలో మీరు చూసుంటారు స్టెమ్ సెల్ రీసెర్చ్ ఇలాంటివన్నీ. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. నో ఎండ్ ఫర్ హ్యూమన్ ఇమాజినేషన్. మనిషి ఇమాజినేషన్కి ఎండ్ లేదు. అది సోషల్ పరంగా, పాలిటిక్స్ పరంగా, ఇక్కడ ఎస్ఏని సైంటిఫిక్గా, ఎకనమికల్గా. ఫర్ ఎగ్జాంపుల్ మన్మోహన్ సింగ్ గారు 1991లో ఒక స్టేట్మెంట్ చెప్పారు. మన్మోహన్ సింగ్ మనకి ఎల్పిజి, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ తెచ్చేటప్పుడు ఎస్టర్డేస్ ఇమాజినేషన్ ఈజ్ టుడేస్ రియాలిటీ. సో దీనిలో నో ఎండ్ ఫర్ ఇమాజినేషన్, మనిషి ఊహలకి, మనిషి ఆలోచనలకి ఎండ్ లేదు. కొత్త ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, ఉదాహరణకి డెమోక్రసీ, రాచరిక వ్యవస్థ నుంచి డెమోక్రసీ. అంతకుముందు అది ఫిక్షన్, ఆ ప్రజాస్వామ్యం, ప్రజలే ప్రభువులు ఎలా అవుతారని. ఇప్పుడు అది రియాలిటీ. సో మీరు ఒక ఎస్సేని అన్ని పర్స్పెక్టివ్స్లో చూడండి. కేవలం ఒక పర్స్పెక్టివ్లోనే కాదు, రకరకాల పర్స్పెక్టివ్స్ చూడండి. అలానే ఇప్పుడు చూడండి, ఇన్నోవేషన్, టెక్నాలజీ వచ్చిన తర్వాత, ఉదాహరణకి ఇప్పుడు మనందరం కలవాలనుకోండి, మామూలుగా అది అంత సాధ్యమయ్యే పని కాదు ఒకటేసారి. కానీ ఇప్పుడు చూడండి, టెక్నాలజీ వచ్చిన తర్వాత వీ కెన్ ఏబుల్ టు మీట్ అనమాట. సో ఒకప్పుడు ఫిక్షన్, ఇప్పుడు అది రియాలిటీ. ఇలా చాలా విషయాలు మీరు ఈజీగా ఎస్ఏలో రాయొచ్చు అనమాట. దానిలో మంచి కంక్లూజన్ కూడా ఇవ్వాలి. సైన్స్ ఫిక్షన్ అంటే మంచిదే, సైన్స్ రియాలిటీలోకి మారటం మంచిదే. అదే సైన్స్ మనిషి జీవితాన్ని నాశనం చేయకూడదు. అందమైన జీవితానికి పనికొచ్చే సైన్స్ని మనం ప్రమోట్ చేద్దాం, జీవితానికి పనికొచ్చే మార్పుని మనం ప్రమోట్ చేద్దాం. ఒక ఫిక్షన్ కూడా మనిషి జీవితాన్ని అందంగా మార్చే ఫిక్షన్ని మనం తీసుకొద్దాం, అలానే కానీ స్పేస్ వార్స్, అలాంటి సైబర్ టెర్రరిజం, అలాంటి ఫిక్షన్ తీసుకొచ్చి మనం దాని రియాలిటీలో చేయడానికి ట్రై చేయొద్దు. ఇలాంటి మంచి కంక్లూజన్ రాయాలి, అనమాట. రోబోటిక్స్ గురించి రాయొచ్చు, చాలా ఉన్నాయి. బయోటెక్నాలజీ గురించి రాయొచ్చు, నానో టెక్నాలజీ గురించి రాయొచ్చు. చాలా కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి, వాటి గురించి మొత్తం రాయొచ్చు. మనిషి జీవితంలో వచ్చిన మార్పుల గురించి కూడా రాయొచ్చు అనమాట. సో ఇది ఇలా మీరు ఎస్ఎస్ రాస్తూ వెళ్ళాలి. అయితే ఇక్కడ మీకు కొన్ని ఎస్ఎస్ చెప్తాను, ఎలాంటి ఎస్ఎస్ వచ్చాయి,
ఇప్పటివరకు ఎలాంటి ఎస్ఎస్ వచ్చాయి, మనం ఎలా ఎస్ఎస్ని గెస్ చేయొచ్చు, దాన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి, కొన్ని పర్టికులర్ థింగ్స్ చెప్తాను చూడండి. ఇక్కడ సివిల్ సర్వీసెస్ విషయానికి వస్తే 2 పార్ట్స్ ఉంటాయి, సెక్షన్ ఏ, సెక్షన్ బి. ఒక్కొక్క సెక్షన్లో 4 ఎస్ఎస్ ఇస్తారు. సివిల్ సర్వీసెస్ విషయానికి వస్తే 2 సెక్షన్స్ ఉంటాయి, సెక్షన్ ఏ, సెక్షన్ బి. ఒక్కొక్క సెక్షన్లో 4 ఉంటాయి అన్నమాట. ఒక సెక్షన్లో కొంచెం ఫిలసాఫికల్గా, రిఫ్లెక్టివ్గా, లిటరరీ ఎస్ఎస్ వస్తాయి. ఇంకో సెక్షన్లోనేమో కాంటెంపరీ ఇష్యూస్ వస్తాయి. ఒక సెక్షన్లోనేమో కొంచెం ఫిలసాఫికల్గా, రిఫ్లెక్టివ్గా ఉంటాయి, ఇంకోటేమో కాంటెంపరీ వస్తాయి. అంటే మనం రాసి ప్రాక్టీస్ చేసి ఖచ్చితంగా వెళ్ళాలన్నమాట దీనికి. సో ఎట్లా ఏ డైమెన్షన్స్లో ఆలోచించాలో, ఎలాంటి ఎస్ఎస్ వస్తే చూద్దాం చూడండి. ఇప్పుడు భారతదేశంలో వ్యవసాయ వ్యవస్థ, అగ్రేరియన్ క్రైసిస్ ఇన్ ద కంట్రీ అండ్ ద హోప్ ఫర్ అగ్రికల్చర్, గుడ్ అగ్రికల్చర్, సస్టైనబుల్ నుంచి కమర్షియల్ మోడ్, ఇట్లా దీనికి సంబంధించి మీరు అగ్రికల్చర్ మీద ఒక ఎస్సే రాసి పెట్టుకోవాలి, అన్ని విధానాలు. అదేవిధంగా అంతర్జాతీయ వ్యవస్థలపైన మీరు చూస్తే 2017లో నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ గురించి ఎస్సే వచ్చింది, అలీనోద్యమం గురించి ఎస్సే వచ్చింది. అలాంటి అంశాలు కూడా కొన్ని పెట్టుకోవాలి. సార్క్, సౌత్ ఏషియా కోఆపరేషన్, ఆర్ గ్రోయింగ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఇండియన్ ఓషన్ రీజన్, హిందూ మహాసముద్రం యొక్క ప్రత్యేకత రోజు రోజుకి పెరుగుతుంది, ఇండియన్ ఓషన్ రీజన్, హిందూ మహాసముద్రం యొక్క ప్రత్యేకత రోజు రోజుకి పెరుగుతుంది. ఇట్లాంటి ఎస్ఎస్ కూడా రావచ్చు అనమాట. సో తర్వాత మీడియా గురించి ఎస్సే రావచ్చు, మీడియా గురించి ఎస్సే రావచ్చు. ఎన్విరాన్మెంట్ గురించి ఎస్సే రావచ్చు, ఎన్విరాన్మెంట్ గురించి. తర్వాత ఇన్నోవేషన్స్ అండ్ డెవలప్మెంట్, ఇన్నోవేషన్స్ అండ్ డెవలప్మెంట్, ఇన్నోవేషన్స్ అండ్ డెవలప్మెంట్ గురించి ఎస్సే రావచ్చు. ఇట్లా కొన్ని ఎస్సెస్ మీరు ముందే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఉమెన్ గురించి ఎస్సే రావచ్చు, మహిళల గురించి, చట్టాల గురించి ఎస్సే రావచ్చు. లాస్ మనకు అవసరమా, నిజంగా మనకి చట్టాలు అవసరమా, గాంధీ గారి గురించి ఎస్సే రావచ్చు, ఇంటర్నెట్ గురించి ఎస్సే రావచ్చు, డిజిటల్ సొసైటీ గురించి రావచ్చు, డిజిటల్ సొసైటీ, డిజిటల్ ఎకానమీ, డిజిటల్ సొసైటీ, డిజిటల్ ఎకానమీ, ఇట్లా టాపిక్స్ రావచ్చు. అవి కాకుండా ఫిలసాఫికల్ ఎస్సెస్ ఉంటాయి, ఫిలసాఫికల్ లిటరరీ ఎస్సెస్ అంటాం వాటిని. కొన్ని మాటలు చెప్తాను. విజ్డమ్ ఫైండ్స్ ట్రూత్, విజ్డమ్ ఫైండ్స్ ట్రూత్, విజ్ఞతే నిజాన్ని ఎత్తుకుంటూ వెళ్తుంది, విజ్ఞత వల్ల నిజం తెలుస్తుంది అని, నీకు విజ్ఞత ఉంటే నిజం తెలుసుద్ది అని చెప్పనమాట. సో ఇట్లాంటి ఎస్సెస్ వస్తాయి. ఆర్ చైల్డ్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ మ్యాన్, చైల్డ్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ మ్యాన్, ఇట్లాంటివి వస్తుంటాయి అన్నమాట కొన్నిసార్లు. ఆర్ వాట్ ఈస్ గుడ్ ఫర్ ద ఇండివిజువల్, యువర్ డ్రీమ్ వరల్డ్, యువర్ డ్రీమ్ వరల్డ్, ఇట్లాంటివి కూడా రావచ్చు. సో ఈ ఎస్సెస్ రాయాలంటే మీకు కొన్ని టిప్స్ చెప్తాను. అసలు ఎస్సెస్ రాసేటప్పుడు ఏమేమి అంటే ఫస్ట్ ఎలా ప్రిపేర్ అయ్యాలి. ముందుగా ఒకటి చెప్పాను, కొటేషన్స్ నోట్బుక్. రెండోది ఎగ్జాంపుల్స్. రోజు న్యూస్ పేపర్స్లో మంచి మంచి వచ్చే విషయాలు ఉంటాయి కదా, ఎగ్జాంపుల్స్, ఆ ఎగ్జాంపుల్స్ రాసి పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్విరాన్మెంట్ ఉంది, ఎన్విరాన్మెంట్ గురించి ఎస్సే రాస్తున్నాను అనుకోండి. నేను ఒకసారి ఒక ఎగ్జాంపుల్ చదివాను, వృక్షమిత్ర కాన్సెప్ట్. వృక్షమిత్ర అంటే ఎక్కడన్నా చెట్టులు ఎవరైనా కూల్చేస్తే, చెట్టుని ఎవరైనా పడేస్తే అక్కడ వాళ్ళు వెళ్ళి వాళ్ళని కౌన్సిలింగ్ ఇస్తారు, వాళ్ళు వెళ్ళి వృక్షమిత్రాలు వెళ్ళి వాళ్ళని కౌన్సిలింగ్ ఇస్తారు. అలానే ఇంకొక విషయం, ఈ రోజున మీరు టెక్నాలజీ మనిషికి ఎలా ఉపయోగపడుతున్న విషయంలో ఎస్సే రాస్తున్నారు. ఆరోగ్య సేతు యాప్, ఆరోగ్య సేతు యాప్ మనుషులు వాళ్ళ ఇళ్ళలో ఉన్న వాళ్ళ ఆరోగ్యాన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం యాప్ పనికొస్తుందని రాయొచ్చు. లేదా ఇదే ఎన్విరాన్మెంట్ గురించి రాస్తున్నారు అనుకుందాం. ఒక 6-7 నెలల క్రితం నార్త్ ఈస్ట్లో ఒక పాప చెట్లు పడగొడుతుంటే వాళ్ళ ఇంటి ముందు ఏడ్చింది, చెట్లు పడగొడుతుంటే ఏడ్చింది. అమ్మాయి పేరు వ్యాలంటీనా దేవి. ఆ అమ్మాయిని ఇప్పుడు గ్రీన్ అంబాసిడర్గా చేశారు, ఆ అమ్మాయిని ఇప్పుడు గ్రీన్ అంబాసిడర్గా చేశారు. అలానే మీరు గ్రెటా థన్బర్గ్, ఇట్లా మీరు రోజువారీ పేపర్ చదివేటప్పుడు ఎగ్జాంపుల్స్ కలెక్ట్ చేసి పెట్టుకోవాలి. దానిలో ఉన్న బెస్ట్ ఎగ్జాంపుల్స్ కలెక్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఎయిర్ పొల్యూషన్, ఎన్విరాన్మెంట్ గురించి రాసినప్పుడు ఎయిర్ పొల్యూషన్ ఎగ్జాంపుల్స్ నేను ఏం చేసేదానంటే ఒక బుక్ సపరేట్గా ఉండేది, ఆ బుక్లో బోల్డ్ అండ్ ఎగ్జాంపుల్స్, కొటేషన్స్ ఉండేవి. ఈ ఎగ్జాంపుల్స్, కొటేషన్స్ ఇవన్నీ కూడా నేను ఎస్ఏలో కానీ ఆన్సర్స్లో కానీ అక్కడక్కడ వాడేదాన్ని. చిన్న చిన్న ఎగ్జాంపుల్స్, చిన్న చిన్న కోట్స్. దీనివల్ల మీకు ఎస్ఏ రైటింగ్ ఈజీ అవుతుంది. సో ఇప్పుడు ఒకసారి స్ట్రక్చర్ చెప్తాను, మళ్ళీ ఒకసారి బాగా గమనించండి. ఇంట్రడక్షన్, తర్వాత డెఫినేషన్, తర్వాత హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, ఇంట్రడక్షన్, డెఫినేషన్, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, తర్వాత బాడీ, ఎస్ఏకి ఒక బాడీ, ఆ బాడీలో అన్ని పర్స్పెక్టివ్స్, పాజిటివ్స్, నెగిటివ్స్, లేదా సోషల్, ఎకనామిక్, పొలిటికల్, ఎక్కువ సబ్ హెడ్డింగ్స్ పెట్టొద్దు. తర్వాత మీ సజెషన్స్ అవసరమైతే మీ సజెషన్స్, తర్వాత కంక్లూజన్ నెగిటివ్గా రాయొద్దు, అలానే మీరు ఒక 40-50 ఎస్సెస్, వారానికి 2 ఎస్సెస్ అన్నట్టు 40-50 ఎస్సెస్ కూర్చుని మీరు దాన్ని కంటిన్యూస్గా రాస్తూ ఉండండి. రైటింగ్ ప్రాక్టీస్
చేయండి. విచ్ బుక్స్ టు స్టడీ నౌ టు క్రాక్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్? ఐఎమ్ ఫ్రెష్. ఏ పుస్తకాలు చదవాలి సివిల్ సర్వీస్ ఎగ్జామ్? నేను చాలా ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను ఒక రాసు. సి ఎవరైనా స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ న్యూస్ పేపర్తో పాటు బేసిక్ స్కూల్ టెక్స్ట్, తెలుగు మీడియం వాళ్ళు అయితే స్కూల్ టెక్స్ట్ బుక్లు, మన ఆంధ్ర కానీ తెలంగాణ కానీ స్కూల్ టెక్స్ట్ బుక్లు, తర్వాత ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే ఎన్సీఆర్టీ పుస్తకాలు, ఇవి చూసుకోవాలి. హౌ ఇంపార్టెంట్ ఈజ్ డేటా ఇన్ ఎస్ఏ? హౌ ఇంపార్టెంట్ ఈజ్ డేటా ఇన్ ఎస్ఏ? ఎస్ఏలో డేటా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఉదాహరణకి నేను ఎంప్లాయ్మెంట్ గురించి ఒక ఎస్ఏ రాసినప్పుడు ఎంజీ నరేగాలో ప్రభుత్వం ఖర్చు పెట్టిన 1,02,000 కోట్లలో 71% కేవలం జీతాలకే వెళ్ళి అని రాశారు. ఆ పర్సంటేజ్ చాలా ఇంపార్టెంట్. ఇండియాలో 49% పిల్లలు, నేను రాసేటప్పుడు అప్పుడు 49% పిల్లలు పౌష్టికాహార లోపంతో ఉన్నారు. ఈ డేటా రాస్తే మనం చాలా తెలియగలం అనుకుంటారు. డేటా బాగా కలెక్ట్ చేసి పెట్టుకోవాలి. రైతుల సంక్షేమం, లేకపోతే మాల్ న్యూట్రిషన్, హెల్త్ ఇష్యూస్, జీడిపిలో హెల్త్కి ఎంత ఖర్చు పెడుతున్నారు అన్నీ గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఉదాహరణకి ఇప్పుడు డాక్టర్లు చూడండి, క్యూబా డాక్టర్లకు బోల్డ్ అంత డబ్బులు ఖర్చు పెట్టి డాక్టర్లు చదివిస్తుంది. డాక్టర్ల కమ్యూనిటీకి సేవ్ చేయాలి. ఇప్పుడు ప్రపంచం మొత్తం క్యూబా డాక్టర్లు కావాలని కోరుకుంటుంది. సో ఇట్లాంటి ఎగ్జాంపుల్స్, అంటే కంపారిటివ్ ఎగ్జాంపుల్స్, డేటా చాలా ఇంపార్టెంట్. కంపారిటివ్ ఎగ్జామ్ డేటా చాలా ఇంపార్టెంట్. తర్వాత బిగినర్స్ ఎలా స్టార్ట్ చేయాలి? బిగినర్స్ ఎలా స్టార్ట్ చేయాలంటే రోజుకి ఫస్ట్ ఒక 5-6 గంటలు 7 గంటలు కూర్చుని చదవటం, రాయటం. ఏం చదువుతాం అంటే ఫస్ట్ న్యూస్ పేపర్ ఎడిటోరియల్ పేజ్ తీసుకుని కొంచెం అర్థం చేసుకొని చూడుకొని రాయండి. సో అది చాలా ఇంపార్టెంట్ అనమాట. తర్వాత మనకి తొందరగా అన్ని విషయాలు అర్థం కావు, ఎలా అర్థం చేసుకోవాలి? సి ఈ రోజుకి కూడా నువ్వు 10 ఏళ్ళ నుంచి చదువుతున్నా అన్ని విషయాలు వస్తే నువ్వు దేవుడు అవుతావు, మనిషివి కావు. ఫస్ట్లో ఎవరికైనా అన్నీ అర్థం కావు. ఇన్ఫ్యాక్ట్ నేను ఫస్ట్ టైం 2004లో సివిల్స్ పాస్ అయినప్పుడు, ఫస్ట్ టైం అంటే 2004లో నేను సివిల్స్ పాస్ అయినప్పుడు నాకు కేవలం 1% చదవచ్చు. సో సివిల్స్ పాస్ అవడానికి చదువు పూర్తిగా అన్నీ వచ్చేయాల్సిన అవసరం లేదు. ఆ సంవత్సరం ఎగ్జామ్కి ఎంతవరకు అవసరమో అంతవరకు వస్తే చాలు. ఓకే, మీరేమి అంత టెన్షన్ పడకండి. ఎందుకంటే 25 ఏళ్ల వయసులో ప్రపంచంలో అంతా వచ్చేయాలని ఎవరు కోరుకోరు. ఏ ఎగ్జామ్లకే అర్థమైంది మన వయసు, మన సమస్యలన్నీ. మీరేమీ ఆలోచించొద్దు. హౌ టు ప్రిపేర్ వితౌట్ కోచింగ్? సివిల్ సర్వీసెస్లో కోచింగ్ ఉంటేనే పాస్ అవుతారని రూల్ అయితే లేదు. సివిల్ సర్వీసెస్లో కోచింగ్ ఉంటే పాస్ అవుతారని ఎక్కడా రూల్ లేదు. కోచింగ్ అనేది ఒక గైడెన్స్ మాత్రమే, అదొక దారి చూపించింది. కోచింగ్కి వస్తే అందరూ పాస్ అయిపోతే అందరూ కోచింగ్కి వచ్చేస్తారు, అట్లే ఉండదు. నేను రోజుకి వీలైనన్ని 2-3 వీడియోసో 4 వీడియోసో అప్లోడ్ చేస్తూనే ఉన్నాను. కాబట్టి మీరేం వరి వద్దు. అవి పెట్టుకుని ఆ మోడల్లో అయ్యే చదవమని కాదు, ఆ మోడల్లో చదువుకుంటూ వెళ్తే ఎవరైనా పాస్ అవుతారు. తెలుగులో ఎగ్జామ్ రాస్తే ఇంగ్లీష్ వర్డ్స్ యూజ్ చేయొచ్చు, అక్కడక్కడ చేయొచ్చు. అందరికీ ఈ మధ్య గ్రాంధిక తెలుగు ఎవరికి రాదు, అక్కడక్కడ ఇంగ్లీష్ వర్డ్స్ యూజ్ చేయొచ్చు, తప్పేం లేదు. మరీ మొత్తం ఇంగ్లీష్లో అయిపోతే చాలు. సినాప్సిస్ రఫ్లో రాయాల. ఎస్ఏలో సినాప్సిస్ ప్రిపేర్ చేసుకోమని చెప్పా కదా, అది రఫ్ పేపర్లో రాయరు. యూపీఎస్సీ వాళ్ళు, ఏపీఎస్సీ వాళ్ళు లాస్ట్ పేజీ రఫ్ వర్క్ అని ఇస్తారు. ఇస్తారనమాట. ఆ రఫ్ వర్క్ని రాసుకోవచ్చు. తర్వాత తెలుగు మీడియం స్టూడెంట్స్ సివిల్స్ రాయొచ్చా? చక్కగా రాయొచ్చు. రాసిన వాళ్ళు ఉన్నారు, చాలామంది పాస్ అయిన వాళ్ళు ఉన్నారు. దాని గురించి వరి అవ్వకండి. ఇంగ్లీష్ మీద ఇప్పటి నుంచి కొంచెం ఎఫర్ట్ పెట్టండి చాలు. ఎస్ఏకి పుస్తకాలు ఉన్నాయా? ఎస్ఏకి పుస్తకం చదివి రాస్తే అందరూ చదివేస్తారు. ఎస్ఏకి పుస్తకాలు ఉండవు. మనమే ఇప్పటి నుంచి ఒక 40-50 డ్రాఫ్ట్లు తయారు చేసుకోవాలి. తయారు చేయాలి. హౌ మెనీ పేజెస్ షుడ్ ఎస్ఏ కంటైన్? ఎస్ఏ ఎన్ని పేజీలు కాదు, పేజీలు అనేది మన రైటింగ్ మీద ఆధారపడి ఉంటుంది. 1000 నుంచి 1200 పదాలు. సివిల్ సర్వీసెస్ ఎస్ఏ 1000 నుంచి 1200 పదాలు. మీరు ఒక గంట సమయంలో 1000 పదాలు రాయాలి, అది అంతే. ఇంట్రడక్షన్, కంక్లూజన్ హెడ్డింగ్స్ పెట్టకూడదు. ఇది ఇంట్రడక్షన్, ఇది కంక్లూజన్. ఎక్కువ ఉపోద్ఘాతం అని రాస్తారు, అంత అలా రాయొద్దు. మీరు మామూలుగా ఇంట్రడక్షన్ ఇస్తే చాలు, అంత విపరీతంగా హెడ్డింగ్స్ పెట్టకూడదు. ఎక్కువ హెడ్డింగ్స్ పెట్టినా వాళ్ళకి నచ్చదు అనమాట. తెలుగు మీడియం రాస్తే విజయం సాధించవచ్చా? సాధించవచ్చు, తప్పేం లేదు. మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్నాను, ఆప్షన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు 2 పద్ధతులు. ఒకటి మీకున్న ఇంట్రెస్ట్, రెండోది మీకు వచ్చే టీచర్. ఆప్షన్కి మాత్రం ఎగ్జామ్ ముందు రోజునే టీచర్ అవసరం అవుతారు. సో మీకు ఆ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉన్న ఆప్షనే తీసుకోండి. ఇప్పుడు ఉదాహరణకు నేనున్నాను, నన్ను ఏం చేసినా మీరు బయాలజీ చదివించలేరు, నాకు బయాలజీ ఇష్టం ఉండదు, అట్లా అనమాట. ఇష్టం లేని సబ్జెక్ట్ మాత్రం తీసుకోవద్దు. ఇష్టం ఉండాలి, తర్వాత మంచి టీచర్ ఉండాలి ఆప్షన్కి మాత్రం.